కపిల్ శర్మతో జరిగిన ఇంటర్వ్యూలో తారక్కు రాజకీయంకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మీ కుటుంబంలో నటులతో పాటు రాజకీయ నేతలు కూడా ఉన్నారని, మీకు సినిమాలంటే ఇష్టమా లేదంటే రాజకీయాలంటే ఇష్టమా, రెండో కెరీర్ ఉందా అని అడిగారు. దీనికి తారక్ సమాధానమిస్తూ తాను మొదటి సినిమా చేసే సమయానికి వయసు 17 సంవత్సరాలని, మొదటి సినిమాకే నటుడిని అవుదామని అనుకున్నానని, తానెప్పుడు రెండో ఆప్షన్ గురించి ఆలోచించలేదని చెప్పారు. అప్పటి నుంచి తాను నటనపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు చెప్పారు. మీకోసం అభిమానులు ఓటర్లుగా మారతారా అని కపిల్ శర్మ ప్రశ్నించగా దానికి తారక్ సమాధానమిస్తూ మారలని చెప్పారు. అభిమానులు సినిమా చూడటానికి టికెట్లు కొనుగోలు చేసి వస్తారని, వారు ఓటర్లుగా రారన్నారు. తన కోసం లక్షల మంది టికెట్లు కొంటున్నారని, అందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంతమందిని కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం వైరల్గా మారిన ఎన్టీఆర్ వ్యాఖ్యలను విశ్లేషిస్తే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలో లేడని స్పష్టమవుతుందంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసి తిరిగి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. అప్పటి నుంచి తారక్ మళ్ళీ రాజకీయాల వైపు చూడలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.